ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్నే ఊపిస్తోంది. మానవ సంబంధాల్లోకి మరింతగా ఏఐ చొచ్చుకొస్తోంది. ఎంతలా అంటే తాజాగా కాను అనే 32 ఏళ్ల జపాన్ మహిళ తాను రూపొందించిన క్యారెక్టర్ ని పెళ్లి చేసుకుంది. చాట్‌జీపీటీని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే ఏఐ వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకాయామ నగరంలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది. మానవ వధువు ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక భావోద్వేగ యూనియన్ సూచిస్తుందని జపాన్ మీడియా కామెంట్ చేసింది. 2D క్యారెక్టర్ వివాహాలలో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో కాను ఆగ్మెంటెడ్ రియాలిటీ AR గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత పరిమాణ చిత్రాన్ని ప్రాజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో సయాకా ఒగాసవారా అనే వివాహ నిర్వాహకులు చేయటం విశేషం. కాగా కానో ఇలా చేయటం వెనుక బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే క్లాస్ మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన సంభాషణ మొదలుపెట్టిన నెల తర్వాత క్లాస్ ప్రపోజ్ చేశాడు. అవునని చెప్పానంటూ తమ ప్రేమ కథను వివరించింది కానో. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు, కానీ తాను క్లాస్ని క్లాసంగానే చూస్తారు తప్ప మనిషిగా కాదంటూ స్పష్టతనిచ్చింది. ఇక మరోవైపు వివాహం తర్వాత తన డిజిటల్ భాగస్వామితో ఒకాయామాలోని ప్రసిద్ధ కొరియాకుయన్ గార్డెన్ కు హనీమూన్ కు వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ భాగస్వాములతో సావాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించే చెప్పకనే చెబుతోంది. దీన్ని ఫిక్సోసెక్సువాలిటీ లేదా ఏఐ సంబంధాలు అని పిలుస్తారు. ఫిక్సోసెక్సువాలిటీ అంటే అనిమీ, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా ఏఐ జనరేటెడ్ పర్సనల్ నుండి అయిన కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవటానికి సూచిస్తుంది. ఫిక్సోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరచుకుంటారు.